సార్ అభివృద్ధి కొన్ని రోజులు పని ఆపినట్టు కనపడుతుంది సార్ జానంపేటలో ఒక 2-3 రోజులు చేసి దానికి కారణం ఏంటి? ఎప్పటి నుంచి మళ్ళీ పనులు స్టార్ట్ చేస్తున్నారు? అంటే ఆపటానికి గల కారణం ఏంటంటే మొన్న పప్పుల వెంకన్న గారని అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది. ఆ తెల్లారే వినాయక చవితి వచ్చింది. ఈ విలేజర్స్ ఆయనకి చనిపోయిన వెంకన్న గారికి ఇక్కడ ఒక షాప్ ఉన్నది. వీళ్ళందరూ కూడా మద్దతుగా ఆ రోజు బంద్ చేశారు. అందువల్ల ఆ రోజున వినాయక చవితి రోజు కొంచెం ఆపండి అని ప్రజల నుంచి విజ్ఞప్తి వచ్చింది. ప్రజల నుంచి విజ్ఞప్తి వచ్చిన మేరకు ఆ 2 రోజులు బంద్ చేశామండి. నిన్న వినాయక చవితి అయిపోయింది కదా, రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుందండి. ప్రజలు స్వచ్ఛందంగానే షాపులు అవన్నీ కూడా తీసేసుకుంటున్నారు. అవన్నీ కూడా మీరు చూడొచ్చు. మొత్తం కూడా స్వచ్ఛందంగా వాళ్ళు చాలా పాజిటివ్గా ఉన్నారండి. ఎందుకంటే ఇక్కడ బాగా యాక్సిడెంట్లు అవుతున్నాయి, యాక్సిడెంట్లై ప్రాణాలు పోతున్నాయి కదా, అందువల్ల మేమందరం కూడా కోఆపరేట్ చేస్తామని అందరూ కూడా ముందుకు వచ్చారు. వాళ్ళు బాగా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారండి. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రశాంతంగా పనులు నడుస్తున్నాయండి. 3 డేస్లో మొత్తం కూడా క్లోజ్ అయిపోతుంది.